హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి యూకేజీ ఈవీఎస్ ఫుడ్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఈజీ. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి క్లియర్గా అర్థం చేసుకొని పిల్లలకైతే చెప్పండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ యూకేజీ ఈవీఎస్. ప్రీవియస్ వీడియోలో మనం యూకేజీ ఈవీఎస్కి సంబంధించి చాలా టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదేవిధంగా యూకేజీకి సంబంధించి ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆ టాపిక్స్ కూడా కంప్లీట్ అయినాయి. మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ యూకేజీకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నా సరే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు టాపిక్ ఏంటంటే ఫుడ్. ఫుడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫుడ్? ఫుడ్ ఈజ్ వాట్ వి ఈట్ టు గ్రో అండ్ స్టే హెల్దీ. ఫుడ్ అంటే ఏంటంటే మనం ఏదైతే తింటామో దానివల్ల మనం హెల్దీగా, స్ట్రాంగ్గా గ్రోత్ అన్నది ఉంటుంది. దాన్నే ఫుడ్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్: ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, ఎగ్, రైస్ ఎక్సెట్రా. సోర్స్ ఆఫ్ ఫుడ్స్. అసలు మనకి ఫుడ్స్ ఎన్ని విధాలుగా వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది, యానిమల్స్. ప్లాంట్స్ అంటే ఏ ఫుడ్ వస్తుంది మనకి? ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, గ్రైన్స్ కానీ, ఇట్లాగా. అదేవిధంగా యానిమల్స్ నుంచి మనకి ఏమొస్తుంది? మిల్క్, ఎగ్, మీట్, అదేవిధంగా గీ, ఇట్లాగా మనకి యానిమల్స్ ద్వారా మనకి ఫుడ్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది. ఓకేనా? టైప్స్ ఆఫ్ ఫుడ్స్: హెల్దీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్. దీనికోసం ఎల్కేజీ వాళ్ళకి చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జంక్ ఫుడ్ అంటే ఏంటి, హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, ఇది పిల్లలు తినొచ్చా, తినకూడదా, ప్రతిదీ చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఆ వీడియో కనుక కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. హెల్దీ ఫుడ్ అంటే ఏంటి? మిల్క్ కానీ, ఫ్రూట్ కానీ, వెజిటేబుల్స్ కానీ, రైస్ కానీ, ఇవన్నీ మనకి హెల్దీ ఫుడ్స్. జంక్ ఫుడ్ ఏంటి? మనకి చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, డ్రింక్స్ కానీ, లైక్ ఫ్రైడ్ ఐటమ్, ఆయిల్లో ఫ్రై చేసే ప్రతి ఐటమ్ కూడా జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ వల్ల మనకి హెల్త్ వెల్గా ఉండదు అనమాట. జంక్ ఫుడ్ తినండి. ఎట్లా అంటే మంత్లీ వన్స్ అట్లాగా తినండి తప్ప డైలీ వైజ్ తిన్నారంటే హెల్త్ అన్నది చాలా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? హెల్దీ ఫుడ్ అంటే లైక్ రోజు ఒక ఎగ్ కానీ, మిల్క్ కానీ, అదేవిధంగా ఒక యాపిల్ కానీ రోజు తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటాం. ఖచ్చితంగా మానకుండా ఇవ్వడం వల్ల కూడా బోన్స్ కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండడం వల్ల హైట్ కూడా గ్రోత్ అవుతారు. మీల్ ఆఫ్ ది డే. మనం మీల్స్ ఎలా తీసుకుంటాం? రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అదేవిధంగా బిట్వీన్ వీటి మధ్యలో మళ్ళీ స్నాక్స్ కూడా తీసుకుంటాం. అవునా కదా? పిల్లలకి స్నాక్స్ పెడతాం మనం, అది వాళ్ళకి స్నాక్స్ టైం అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్. మనకి ఫుడ్ తినడం వల్ల మనకి ఏంటంటే హెల్ప్ అస్ గ్రో. మనం గ్రో అవుతాం. గివ్ అస్ ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా కీప్స్ అస్ హెల్దీగా ఉండడానికి కూడా మనకి ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. పిల్లలకి ఈ ఫుడ్ కోసం ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందంటే, ఫస్ట్ వన్, సోర్టింగ్ యాక్టివిటీస్ మీన్స్ అంటే ప్రొవైడ్ పిక్చర్ ఆర్ టాయ్స్ రిప్రజెంటెడ్ ఫుడ్ ఐటమ్. ఏదన్నా సరే ఒక పిక్చర్ కానీ లేదంటే ఒక టాయ్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఒక ఐటమ్ వాళ్ళకి చూపిస్తూ పిల్లల్ని అడగండి, ఇది జంక్ ఫుడ్డా, హెల్దీ ఫుడ్డా. లైక్ నేను ఒక బర్గర్ చూపించా ఒక ఫ్లాష్ కార్డ్లో, అదేంటి హెల్దీ ఫుడ్డా, జంక్ ఫుడ్డా? పిల్లల్ని అడగండి, వాళ్ళు జంక్ ఫుడ్ అని చెప్పాలి. అదేవిధంగా మిల్క్ చూపించాం, ఇది హెల్దీ ఫుడ్డా లేదంటే జంక్ ఫుడ్ అని అడగండి, వాళ్ళు ఏం చెప్పాలి? హెల్దీ ఫుడ్ అని చెప్పాలి. అట్లాగనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ చార్టే కాదు, ప్రతిదీ నేను నేషనల్ సింబల్స్ కోసం, నెంబర్స్ కోసం, యానిమల్స్ కోసం, బర్డ్స్ కోసం, అదేవిధంగా లెటర్స్ కోసం ప్రతి దానికి చార్ట్, పిల్లలున్న ప్రతి ఇంట్లో చార్ట్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఆడుతూ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆడుతూ కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఇంట్లో దయచేసి చార్ట్స్ అన్నది పెట్టండి. ఫుడ్ చార్ట్స్. క్రియేటివ్ ఫుడ్ చార్ట్ షోయింగ్ మీల్స్ ఆఫ్ ది డే అండ్ డ్రా అటాచ్ పిక్చర్ ఆఫ్ ది ఫుడ్ ఐటమ్ దే కెన్ ఈట్ ఆర్ దోస్ టైమ్స్. అంటే లైక్ మీరు ఏదన్నా సరే ఫుడ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేయండి. అంటే మార్నింగ్ టైం కన్ఫర్మ్గా ఎగ్ అండ్ మిల్క్ తీసుకోవాలి. ఖచ్చితంగా డైలీ 1 బనానా కానీ లేదంటే 1 యాపిల్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి.
లీఫ్ కర్రీస్ ఖచ్చితంగా వీక్లీ 3 times అన్నా ఉండాలి. అట్లాగా మీల్స్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళు అదే కంటిన్యూ అవుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు హెల్తీగా స్ట్రాంగ్గా చూడండి. ఇప్పుడు షార్ట్గా ఉన్నారని చాలామంది పేరెంట్స్ ఫీల్ అవుతారు. మనం పెట్టే ఫుడ్ వల్లే మన పిల్ల అన్నది గ్రోత్ ఫేక్ ఒకప్పుడు, అది ఇప్పుడైతే అట్లా కాదు. మనం తినే ఫుడ్ని బట్టే గ్రోత్ అన్నది ఉంటుంది. సో ఈ రోజులో అయితే హెల్తీ ఫుడ్ అయితే లేదు. సో మనమే ఇంట్లో పిల్లల కోసం మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని అందులో హెల్తీ ఫుడ్ ఉండేలా చాట్ ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టండి. ఓకేనా. థర్డ్ వన్, టేస్ట్ అండ్ స్మెల్ గేమ్స్. సరే పిల్లలకి కళ్ళు మూయండి, కళ్ళు మూసి క్లోజ్ రైస్ అని చెప్పేసి ఏదైనా ఒక టేస్ట్ పెట్టండి. అంటే లైక్ ఒక ఆరెంజ్ పెట్టండి, వాట్ ఈస్ దిస్ ఫ్రూట్ అని అడగండి. అదేవిధంగా ఒక స్మెల్ చూపించండి, లైక్ లెమన్ కానీ పైనాపిల్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా స్మెల్ చూపండి. అది వాళ్ళు స్పీక్అవుట్ చేయాలి. ఇది హెల్దీ ఫుడ్, దిస్ ఈజ్ ఏ వాటర్ మిలన్, దిస్ ఈజ్ ఏ పైనాపిల్, దిస్ ఈజ్ ఏ లెమన్ అని వాళ్ళు మెన్షన్ చేయాలి. ఆ స్మెల్ చూసి టేస్ట్ చూసి. ఓకేనా. స్టోరీ చెప్పండి. స్టోరీ లైక్ ఎలాగంటే టెల్ ఏ స్టోరీ అబౌట్ హెల్దీ బన్నీ. హెల్దీ బన్నీ మీన్స్ అంటే హెల్దీ ర్యాబిట్, ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అదేవిధంగా లేజీ బన్నీ ఈట్ ఓన్లీ చాక్లెట్స్ అండ్ చిప్స్. అట్లా స్టోరీ కన్వే చేయడం వల్ల కూడా పిల్లలు ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. డ్రాయింగ్ అండ్ కలరింగ్. ప్రొవైడ్ అవుట్లైన్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ వెజిటేబుల్స్ ఫర్ ఏ కిడ్స్ టు కలర్. ఏదన్నా సరే మనం లైక్ ఇది డ్రాయింగ్ కోసం కూడా పిల్లలకి చాలా క్లియర్గా అయితే ఎల్కేజీ క్లాసెస్లో చెప్పాను. అదేవిధంగా ప్లే స్కూల్స్లో కూడా చెప్పాను. సో అంటే ట్రేసింగ్ ఎలా చేయాలి, కలరింగ్ ఎలా వేయాలి, దాని అవుట్లైన్ రాకుండా ఎలా చేయాలి, ఎందుకంటే అది స్టార్టింగ్ బేస్ పాయింట్ కాబట్టి అక్కడ చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. పిల్లలకి ఏదైనా ఒక కలరింగ్ వేయండి, లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. కలరింగ్ కాదు, అవుటర్ లైన్స్ వేయాలి. వాళ్ళకి ఫిల్ చేసి కలరింగ్ వేయమని. క్యారెట్ ఉందనుకో క్యారెట్ ఆరెంజ్ కలర్, యాపిల్ ఉందనుకో రెడ్ కలర్ అని వాళ్ళకి వాళ్ళు ఓన్గా వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకేనా. ఫుడ్ సోర్స్ హంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇది ఆల్రెడీ మనం ఎల్కేజీ మన క్లాసెస్ ఉన్న వాళ్ళు ఎల్కేజీ వాళ్ళకి ఆల్రెడీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీళ్ళకి ఈ గేమ్స్ అన్నది ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ప్లే చేస్తారు. ఫుడ్ సోర్స్ హంట్ మీన్స్ ఏంటంటే ఏదన్నా సరే కుక్డ్ ఐటమ్స్, నాన్ కుక్డ్ ఐటమ్స్, లేదంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అదేవిధంగా ఏదైనా సరే హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్ అలా సెపరేట్ చేసి వాళ్ళతో అయితే గేమ్స్ అన్నది ఆడించండి. ఓకేనా. కుకింగ్ ఫన్ మీన్స్ ఏంటంటే వాళ్ళతో మీరు ఏదన్నా కుక్ చేసి, ఎగ్జాంపుల్ ఒక ఆమ్లెట్ వేస్తున్నారు. ఆమ్లెట్ వేసినప్పుడు వాళ్ళు మీరు పక్కన పెట్టుకొని, చాలామంది పిల్లలు కిచెన్లోకి వస్తారు. ఆ టైంలో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. అంటే ఇది ఎగ్ డాడీ, దీంట్లో బాయిల్ చేయాలి అంటే బాయిల్ చేసినప్పుడు బాయిల్ చేయాలని, ఆమ్లెట్ వేసినప్పుడు బ్రేక్ చేయాలని, అట్లా ఇలా చిన్న పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళకి మీకు కూడా కమ్యూనికేషన్ పెరిగి చాలా హెల్తీగా చాలా స్ట్రాంగ్గా మీకు కూడా వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ అన్నది చాలా బిల్డ్ అవుతుంది. సో అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. సింపుల్ క్వశ్చన్స్. ఈ టాపిక్ అంతా చెప్పిన తర్వాత జస్ట్ రోజుకి ఒక్కరోజు చెప్పమని నేను అనట్లే, రోజు ఓవరాల్గా ఏ టాపిక్ చెప్పినా ఆడుతూ పాడుతూ అలా నడుస్తూ ఇలా నడుస్తూ ఏ గేమ్ ఆడుతూ ఏదైనా మాటలు చెప్తూ క్వశ్చన్స్ అన్నది వేయండి. లైక్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని, వేర్ డు వి గెట్ మిల్క్ ఫ్రమ్ అని, అదేవిధంగా నేమ్ ఎనీ 2 ఫ్రూట్స్ అని, అదేవిధంగా వై డూ యూ నీడ్ ఈట్ ఫుడ్ అని, అట్లాగా చిన్న చిన్న క్వశ్చన్స్ వేయడం వల్ల కూడా పిల్లలు ఆ టాపిక్ అనేది కొంచెం ఎక్సైట్మెంట్తో ఎంకరేజ్మెంట్తో ఈజీగా అర్థం చేసుకొని హ్యాపీగా జాయ్ఫుల్గా చదవడం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ మర్చిపోరండి. ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోండి. ఏదైనా సరే చదవాలి నా బర్త్డే కాకుండా ఇది చదవడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్న ఫీలింగ్ పిల్లల్లో కలిగించే విధంగా యాజ్ ఎ పేరెంట్స్గా మీరే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ రైమ్స్ అండ్ సాంగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రైమ్స్ అండ్ సాంగ్స్ వల్ల కూడా వాళ్ళు ఈజీగా ఎంజాయ్ చేస్తారు. లైక్ హెల్దీ ఫుడ్ సాంగ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యమ్మీ యమ్మీ యమ్మీ, healthy food is number 1, rice and milk and the bread help us grow and keep us fat. ఇట్లాగా రైమ్స్ అన్నది పిల్లలతో అయితే నేర్పించాను. దీనివల్ల కూడా పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్, అదేవిధంగా ఈజీగా కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది. నేను ఇది నా క్లాసెస్ విన్న వాళ్ళకైతే నేను జస్ట్ రివిజనే చేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ ఏది చెప్పినా నేను చాలా స్ట్రాంగ్గా చెప్తా, అది ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది. దాన్ని రివిజన్ చేస్తే సరిపోయిద్దాను. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ కోసం హెల్తీ ఫుడ్ కోసం చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా కలరింగ్ కోసం చెప్పా. అలా ప్రతి కాన్సెప్ట్ అనేది నేను స్టార్టింగ్లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తానో చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు ఫర్దర్గా వచ్చినా సరే టైం అన్నది ల్యాగ్ అవ్వదు మనకి, అందుకనే రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఈ ఫుడ్ కోసం నర్సరీ వాళ్ళకి అదేవిధంగా ఎల్కేజీ వాళ్ళకి చాలా డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియో కనుక కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి.
ఓకేనా? ఈరోజు టాపిక్ అర్థమైంది కదా ఫుడ్ కోసం. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ దీనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్లో ఒలింపియాడ్కి సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి క్లాసెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇన్ కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరన్నా కావాలితే కనుక వాళ్ళకి రిఫర్ చేయండి. ఓకేనా? రేపు నెక్స్ట్ వీడియోలో